తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న మంగళగౌరి షోరూంలో మంటలంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్నికీలలు కూడా భారీగా ఎగసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు అలుముకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున మంటలన్నీ కూడా ఎగసిపడుతున్నాయో మనకు అర్థమవుతుంది. అది బట్టల దుకాణంగా కూడా మనకి తెలుస్తోంది. మంగళగౌరి షోరూమ్గా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పక్కనున్న బిల్డింగ్కి కూడా మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తూ ఉంది. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది అక్కడ శ్రమిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. షోరూంలో కూడా చాలా మంది సిబ్బంది చిక్కుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పటికున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే ఇప్పటి వరకు మంటలు కూడా అదుపులోకి రానట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం. అయితే ముందుగా మంటలు షోరూం బయట సెట్కి అంటుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మంటలు భారీగా చెలరేగడంతో పక్కనున్న షాపులకు కూడా ఈ మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోగా వెల్డింగ్ పనులు చేస్తూ ఉండగా మంటలు అంటుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అవుతూ ఉన్నట్లుగా కూడా సమాచారం. ఏ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాల్ యాజమాన్యం అయితే ఇప్పటి వరకు చెప్తూ ఉంది. బట్ అక్కడైతే ఇంకా కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మంటలన్నీ కూడా అదుపులోకి ఇంకా రాలేదు అని కూడా తెలుస్తోంది. ఆ బిల్డింగ్ కూడా ఏ విధంగా కాలిపోయిందో కూడా మనకు అక్కడ విజువల్లో క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది. అక్కడ మొత్తం కూడా దట్టమైన పొగ కూడా ఒక్కసారిగా అలుముకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పక్కనున్న షాపులకి కూడా ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ అయితే ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో భాగంగా మాల్లో కూడా కొంతమంది సిబ్బంది ఏదైతే మంగళగౌరి షోరూమ్ ఉందో దాంట్లో సిబ్బంది కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ వరకే మనకి సమాచారం అందుతూ ఉంది. బట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడున్న చిక్కుకున్న సిబ్బంది అందరూ బయటకు వచ్చారా లేదా అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది.